హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీకి ఎక్కువ ఉంటుందండి క్యాబేజీ, 1/2 కేజీకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ క్యాబేజీలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడ క్యాబేజీ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. క్యాబేజీ అయితే మగ్గిందండి, చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇలా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు టమోటాలను ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనమైతే టమోటాలు వేసాం కాబట్టి ఇవి మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ఇందులోకి మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇక్కడైతే కారం అయితే ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇందులోకి నేను టమాటాలు వేసాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే క్యాబేజీ ఇలా మంచిగా మగ్గిందో ఒకసారి అయితే చూద్దాము. క్యాబేజీ అయితే మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయింది. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.